అసలే తుమ్మినా దగ్గినా కూడా ఊడిపోయే ప్రాణాల్లాగా అయిపోయినాయండి అందరి ప్రాణాలు కూడాని. కొంచెం హెల్తీగా తినడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో అన్నా కొంచెం మంచిగా ఎడవచ్చు కదా అన్న ఉద్దేశంతో కొంచెం కొంచెం ఆకుకూరల వైపు కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇవాళ అయితే పాలకూర తీసుకొచ్చాను. పాలకూర టమాటాని రెగ్యులర్గా వండేలాగానే వండితే మనకి ఒక్క రొట్టెల్లోకి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మాక అన్నం అలవాటు ఎలాగా అని అనుకుని మంచిగా ఉల్లిపాయని కొంచెం అల్లం వెల్లుల్లిపాయని పేస్ట్ చేసాను అనమాట. ఇంక నూనెలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని కట్ చేసుకొని బాగా కడిగేసుకున్న పాలకూరను కూడా వేసి సిమ్ పెట్టి మగ్గబెట్టేసాను. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసి ఒక అరగ్లాసు నీళ్లు పోసి బాగా దగ్గరకు వచ్చేలాగా మంచిగా మగ్గించాను అనమాట. ఇంకా లాస్ట్లో ఈ పన్నీర్ని మంచి క్యూబ్ లాగా కట్ చేసుకొని దీనిలోనే వేసేసి ఒక 10 నిమిషాల సేపు అలా ఉడకబెట్టేసాను అనుకోండి. అసలు సూపర్ టేస్టీగా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందనమాట. దించే ముందు కొంచెం కసూరి మేతి ఒక స్పూన్ ఇంట్లోనే చేసుకున్న నెయ్యి ఉంటే ఇంకా అది కూడా వేసాను. కమ్మనైన టేస్ట్ వచ్చేసింది. అసలు నిజంగా చెప్తున్నానండి, ఇలా అయితే కనుక రైస్లోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అదే మనం పాలకూరను పేస్ట్ చేసి వేసినట్టయితే కనుక అది ఓన్లీ మనకి రోటీల్లోకే పనికొస్తుంది అనమాట. నిజంగా రైస్లోకి అద్దరిపోయింది. ఒక పూట మొత్తం ఇంక దీంట్లోకి చారు పులుసు ఏమీ లేకుండా సూపర్ టేస్టీగా కుదిరిపోయింది అనమాట.